రిపబ్లికన్స్ ఒక సైకలాజికల్ గేమ్ కూడా ఆడుతున్నారు. డూ యూ వాంట్ వీక్ ప్రెసిడెంట్ ఆర్ స్ట్రాంగ్ ప్రెసిడెంట్? మీరు చూస్తే కొన్ని సందర్భాల్లో జో బిడెన్ ఏరోప్లేన్ మెట్లు దిగి పడిపోవటం కింద దబాలన ఇలాంటి జరుగుతున్నాయి కదా, అలాంటి వీక్ ప్రెసిడెంట్ కావాలా? ట్రంప్ ఒకసారి అసాసినేషన్ అటెంప్ట్ గురైన వెంటనే లేచి చెవిలోంచి రక్తం కారుతున్న ఫైట్ 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 అని అరుస్తూ లేచాడు. అలాంటి హీరో లాంటి ప్రో అగ్రెసివ్ ప్రెసిడెంట్ కావాలా మీకు? అతను వస్తే కదా అమెరికా స్థితిగతులు మారేదని చెప్పి రిపబ్లికన్స్ ట్రంప్ తరపున బాగా డబ్బా కూడా కొడుతున్నారు. వీటన్నిటితో పాటు జో బిడెన్ యొక్క స్వీయ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. మొన్న నాటో సమ్మిట్ లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని పుతిన్ అని పిలిచేశాడు. దాంతో పాటు ట్రంప్ ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నాడు. దీంతో పాటు ఐఎమ్ ఏ ఫస్ట్ బ్లాక్ ఉమెన్ టు సర్వ్ ద బ్లాక్ ప్రెసిడెంట్ అని చెప్పి కమలా హారిస్ సంబంధించి ఏదో మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. ఇట్లాంటివన్నీ కూడా జో బిడెన్ చేసేసరికి చాలా మంది జో బిడెన్ యొక్క మెంటల్ ఫ్యాకల్టీస్ మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో. ఇదే సమయంలో విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ, అంతర్గతంగా డెమోక్రటిక్ పార్టీలో కూడా బిడెన్ కు వ్యతిరేకత రావడం, చాలా మంది విత్ ఇన్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఆయన క్యాండిడేట్ ని సపోర్ట్ చేయట్లేదు.